హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఒక్కసారి కారు చూస్తున్నారు కదా, కొండపైనకు వచ్చిన ఈ కార్ మీద పేరు చూడండి, గని. అలాగే ఈ కార్ దగ్గర చిహ్నాలు చూడండి, మత చిహ్నాలు. ఇవి మాత్రమే అనుకుంటున్నారేమో. చూస్తున్నారు కదా, అన్నీ బహిరంగంగా రాసుకుని రావటం జరిగింది. అలాగే ఈ కార్ లోపల కూడా చిహ్నాలు చూడండి. చూస్తున్నారు కదా, ఇక్కడితో అయిపోయింది అనుకోవద్దండి. ఈ వెనకాల సేమ్ కార్ నెంబరు, రెహాన్ అనే పేరు కూడా రాసుకున్నారు. సో ఇక్కడ అబ్జెక్షన్ ఏంటంటే, ఒక్క నిమిషం ఓంకర్ గారు రండి. మనం ఆడ ముందు నుంచి రండి. దగ్గరికి వాయిస్ కనిపిస్తుంది. సో ఈరోజు చూస్తున్నారు కదండి, ప్రశాంతంగా తిరుమల దర్శనం చేసుకుందామని వచ్చాం. ఈరోజు దానికి ఎటువంటి ప్రణాళికలు లేవు. కానీ ఈరోజు ఇక్కడ చూస్తే ముస్లింల బళ్ళు ఇష్టారాజ్యంగా తిరుగుతూ ఉన్నాయి. నాకు అభ్యంతరం ఏంటంటే, ఇక్కడ బండి వచ్చింది అనుకుంటే కూడా విజిలెన్స్ సిబ్బంది ఏం చేస్తున్నారు? ఎందుకంటే వచ్చే వాళ్ళందరికీ రూల్స్ తెలియాలని రూల్ లేదు, కానీ విజిలెన్స్ సిబ్బంది ఒక రూల్ పెట్టుకుంటారు. హిందువులకు సంబంధించిన విషయంలో చాలా కష్టపడి సిన్సియర్గా డ్యూటీ చేస్తూ ఉంటారు. చివరికి ఆర్ఎస్ఎస్ లోగో ఉన్న, శివాజీ మహారాజ్ స్టిక్కర్ ఉన్న అన్ని పీక్ పక్కన పడేస్తారు. మరి ఇన్ని రకాల మత చిహ్నాలు కారులో పెట్టుకుని, ఒక స్టిక్కరు, ఒక ట్యాగు, అదేవిధంగా ఒక దట్టి అన్నీ పెట్టుకుని వచ్చారు. మరి హిందువుల విషయంలో రెహాన్ అని పేరు వేసుకుని, కానీ ముందు కానీ వెనక రెహాన్ అని పేర్లు వేసుకుని మరీ వచ్చారు. ఇంత జరుగుతూ ఉంటే విజిలెన్స్ సిబ్బంది ఏం చేస్తూ ఉన్నారు? క్వశ్చన్ చేస్తూ ఉంటే వాళ్ళకేమో కులాలు అంట కడతారు, రాజకీయాలు అంట కడతా ఉంటారు, కేసులు పెడతామని బెదిరిస్తారు. నిన్న మొన్న ఒక క్రిస్టియన్ థామస్ అనే అతను ఉన్నాడు అని చెప్పేసి 99 టీవీలో వచ్చిన దాని గురించి ఒక పేరు చెప్తే వీళ్ళందరూ మీద కేసులు పెట్టేస్తా ఉన్నారు. ఈరోజు థామస్ ఒక్కడిని పక్కన పెట్టేస్తే చాలా మంది ఇంకా పని వస్తూ ఉన్నారు, పోతా ఉన్నారు. మరి కొండపైన రూల్స్ అన్ని తొంగలో తొక్కేసి విజిలెన్స్ వాళ్ళు సోయి లేకుండా నిద్రపోతూ ఉన్నారు. ఈ రోజు గతంలో మేము ఎప్పుడైతే పట్టించామో, లాస్ట్ టైం ఓంకార్ గారు చాలా సార్లు, నేను కానీ కొన్నిసార్లు పట్టించినప్పుడే విజిలెన్స్ వాళ్ళ మీద ఏదన్నా ఒక చర్య తీసుకుని వాళ్ళని సస్పెండ్ చేయడం, లేకపోతే విజిలెన్స్ తప్పించడం చేస్తుంటే ఈ రోజు మిగతా విజిలెన్స్ సిబ్బంది ఇట్లాంటి అలసత్వానికి పాల్పడేవాళ్ళు కాదు. కానీ ఎవరేం చూపించినా సరే అన్నిటికీ కూడా గతంలో మనం 2 కార్లు పట్టించాం. అవును, 2 కార్లు కూడా ఏ టోల్ గేట్ లో ఏ గేట్ ముందు వచ్చింటుందో కూడా క్లియర్గా డేటా. ఆ డేటాను పెట్టుకుని కూడా అప్పుడు ఆ టైంలో ఎవరు డ్యూటీ ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుని ఉంటే ఈ రోజు ఈ కారు వచ్చిండేది కాదు. ఈ కారు కూడా ఏపీ 39 FP 5156 ఈ కారు కూడా ఉంది. ఈ కారు కూడా ఒక టోల్ గేట్ అంటే ఒక గేట్ లో నుంచి వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఈ కారు ఎలా వచ్చింది, అక్కడ ఎవరున్నారు ఆ టైంలో డ్యూటీ అనేది కూడా సీసీ కెమెరాల ద్వారా చూడొచ్చు. టీటీడీ వారు చూసి ఆ సంబంధిత ఎవరైతే ఉద్యోగి ఉంటాడో అతని మీద చర్యలు తీసుకోవడం చేస్తే టీటీడీలో విజిలెన్స్ సిబ్బందికి భయం అనేది వస్తుంది. ప్రతిసారి వాళ్ళని వదిలేయడం వల్లే ఇలా కార్లు కూడా బయటకు వస్తానే. ఇంకోటి ఏంటంటే టీటీడీ విజిలెన్స్ లో కూడా అన్ని మత ఉద్యోగస్తులు ఉండడమే ఒక బలమైన కారణం ఇలాంటివి రావడానికి. పైగా లాస్ట్ టైం మీకు గుర్తుందో లేదు, వాళ్ళు ఏమన్నారు, ఈ కార్లు ఎవరితో కనుక్కొని మేము వాళ్ళకి ఫైన్ వేస్తాం. తెలియకుండా వచ్చిన వాడికి కాదు ఫైన్ వేయాల్సింది, వదిలినోడు ఎవడైతే ఉన్నాడో వాడికి ఫైన్ వేయాలి. ఫస్ట్ వాడి ఉద్యోగుల నుంచి వాడిని తప్పించాలా. ఒకరిని తప్పిస్తే మిగతా వాళ్ళకి భయాలు వస్తాయి. ఎందుకంటే బాధ్యతారహితంగా వ్యవహరించాడు. ఇదే టెర్రరిస్ట్ లో ఇంకొకరు కూడా రేపు రావచ్చు కదా. ఈ మాదిరే ఖచ్చితంగా ఇంత బాగా బహిరంగంగా స్టిక్కర్లు వేసుకుని వచ్చినప్పుడు రేపు ఇంకేమైనా మానమాయదాలతో ఇంకొకటి కూడా రావచ్చు అన్నమాట. 10,000 లక్షలు ఇంకేమైనా చేస్తారు. మరి ఇంత భద్రతా వైఫల్యం కనపడుతున్నప్పుడు, ఎంత నిర్లక్ష్యంగా టీటీడీ వాళ్ళు అధికారులు వ్యవహరిస్తున్నప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటే యాక్షన్ తీసుకోవాల్సింది పోయి యాక్షన్ తీసుకోకుండా ఏదో సోది చెప్తారంటే కేసులు పెడతాం, బొంగని పోచ్చని. మీ కేసులకి అప్పుడు భయపడేవాళ్ళు లేడు. ఇక్కడ కేసులు పెట్టాలంటే ఈ కారు ఎవరైతే వదిలారో వాళ్ళ మీద పెట్టండి, ఈ కారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పెట్టండి, పట్టించిన వాళ్ళ మీద కాదు. అర్థమైందా? గుర్తు పెట్టుకోండి. ఈరోజు టీటీడీ బాగుండాలి, తిరుమల బాగుండాలనే కోరుకునే ప్రథమ వ్యక్తులు మేము. అలాంటి వ్యక్తుల్ని మీరు కేసులు పెట్టాలని బెదిరించడం ఇది చాలా దారుణము. ఒకటి, ఈరోజు మా వల్ల కొన్ని వేల సమస్యలు బహిర్గతం చేశాము. దాంట్లో 100 సమస్యలు పరిష్కరించడం కూడా జరిగింది. మరి అలాంటి మా మీద ఈరోజు మీరు బెదిరించడం అనేది చాలా దారుణం. అసలు తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒక ధార్మిక సంస్థ, ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉండాలి. బెదిరింపే ధోరణి అనేది మానుకోండి. ఫస్ట్ ఈ కారు ఎవరైతే టోల్ గేట్లో ఎవరైతే వదిలినారో వారి మీద తక్షణమే చర్యలు తీసుకోండి. మార్పు అనేది మొదలవుతుంది. వాడు అన్ని మత ఉద్యోగస్తులు ఉన్నా కూడా వాడు కూడా భయం వస్తుంది. అదేవిధంగా
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న పరమ కిరాతకులు కీచకుల గురించి కూడా త్వరలోనే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము. టీటీడీ వాళ్ళు ఇప్పటికే వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎటువంటి చర్యలు తీసుకోవట్లా. మరి టీటీడీ వాళ్ళ కొమ్ము కాస్తుందా లేకపోతే స్థానికంగా ఉండే రాజకీయ నాయకులు వాళ్ళ కొమ్ము కాస్తున్నారా అనేది అతి త్వరలోనే ప్రజలకి బహిర్గతం చేస్తాము. ఎవరికి భయపడేది లేదు. అదేవిధంగా మీరు ఎవరైతే దిక్కుమాల మాట్లాడుతూ ఉన్నారో, అంటే వీళ్ళు పలానా వాళ్ళు ఇబ్బంది పెడదాం లేదా పలానా వాళ్ళ దగ్గర ఆశపడి చేస్తున్నారు అని చెప్పేసి, అలాంటి వాళ్ళందరికీ కూడా బుద్ధొచ్చే కాలం దగ్గరలోనే ఉంది. దేవస్థానాన్ని కాపాడుకోవటం కోసం మేము మా ప్రాణాలను సైతం పణంగా పెట్టడానికి రెడీగా ఉన్నాం. మీరు పెట్టే కేసులకు భయపడే ఇదే లేదు అసలు. దేఖలేంగే, చూసుకుందాం. ఇప్పుడు టీటీడీ విజిలెన్స్ వారికి ఫోన్ కూడా చేశాము. సార్ ఇంకా ఎవరు రాలేదు సార్? అవసరమైతే ఫ్లైట్ లో పంపండి. డబ్బులు కడుతున్నారు కదా, మా డబ్బులేగా. మీ మాటలు మొత్తం లైవ్ లో వెళ్తున్నాయి యూట్యూబ్ లో. వచ్చి సమాధానం చెప్పండి ఫస్ట్. నాకు హిందూ జనశక్తి అధ్యక్షుడిని మాట్లాడుతున్నాను నేను. మీరు ఏం మాట్లాడతారు మరి? ఫ్లైట్ లో రావంటే తిరుపతిలో ఆ మూల నుంచి ఈ మూలకి రావడానికి ఫ్లైట్లు కావాలా? తిరుమల 2 కిలోమీటర్లు ఎటు తిరిగినా కొడితే మీకు ఫ్లైట్లు కావాలా? ఒకవేళ ఫ్లైట్లే కావాలంటే ఫ్లైట్లు పెట్టండి. అర్జెంట్ గా క్యాన్సర్ చెప్పండి. నిర్లక్ష్యం వల్ల ఈ కారు పైకి వచ్చిందండి. అది మేము చెప్తాంది. మీరు చేసే పని మేము చేస్తాను. కాల్ పెట్టేశాడు. ఏ బండి అండి? మీరు ఫోన్ చేసింది లాస్ట్ టైం కూడా మేము 2 వెహికల్స్ పట్టించాము. మీరు ఆపరండి. మీరు ఫోన్ చేశారు, మేము వచ్చినాము. మీరేం చేస్తారు? ఆఫీసర్లు చెప్తామండి. సంబంధం లేదు. సరే సార్, మీరు చెప్పారు కదా సార్. ఇదే మాదిరి లాస్ట్ టైం కూడా 2 వెహికల్స్ మేము పట్టించాం. దాని మీద ఏమి చర్యలు తీసుకోకూడదు కదా. ఇది వచ్చి ప్రాబ్లం ఓంకార్ గారు, లాస్ట్ టైం మనం వచ్చాం పట్టించాం, ఇప్పుడు మనం వచ్చాం పట్టించాం. మనం రాని రోజులు ఎన్నో వస్తున్నాయో ఎందుకు అలసత్వం? మరి దాని గురించి కదా మన ప్రాబ్లము. మనం వచ్చిన రోజులు మనం ఆపుతామండి. రాని రోజున వాళ్ళు అన్యమత స్టిక్కర్లు చేస్తున్నారు, పాంప్లెట్లు చేస్తున్నారు, ఇంకేమైనా ఆర్టీఎక్స్ అసలుకి ప్రభుత్వం మారిందే కానీ ప్రక్షాళన అయితే ఏమి జరగలేదు. ప్రభుత్వం మారిందని పేరుకేనా ప్రక్షాళన అయితే ఏం కనిపించలేదు. అధికారులు ఎంత నిర్లక్ష్యంగా విజిలెన్స్ అధికారి ఎట్లా మాట్లాడుతున్నాడో విన్నారు కదా. మీకోసం ఫ్లైట్ వేసుకు రావాలా? భక్తుల మనోభావాలు కాపాడటానికి అవసరంతో ఫ్లైట్ వేసుకు రావాలి. ఎందుకంటే మనం ఇక్కడ డబ్బులు వేస్తుంటే మనందరం కూడా వ్యవస్థను కాపాడతారనే. ఈ డబ్బులన్నింటితో బిల్డింగ్లు కట్టుకోవటం లేకపోతే బ్యాటరీ కార్లు కొనుక్కుని తిరగటం కాదు. అది కాపాడటానికి ఏమేం చేయాలో అన్ని చేయాలా. ఫ్లైట్ వేసుకుని రావాల్సిన సిచ్యువేషన్ ఉంటే మూసుకుని ఫ్లైట్ వేసుకుని రావాల్సిందే. ఎవరి డబ్బులు? నిర్లక్ష్య సమాధానాలు ఉండకూడదు. అది టీటీడీలో మెయిన్. ఆ సమాధానాలు మార్పుకోండి. సేవకులు అన్నవారు భక్తులతో మర్యాదపూర్వకంగా గౌరవంగా మాట్లాడాలి. ఇందాక ఒక ఆయనకి ఫోన్ చేస్తే మీకైనా ఫ్లైట్ లో పంపించాలా అన్నారు. ఇలాంటి మాట మాట్లాడకూడదు. భక్తుల పట్ల గౌరవ మర్యాదలు అనేది ఉండాలి. టీటీడీ అనేది ఒక ధార్మిక సంస్థ. ఈవో అనేవారు ఒక సేవకుడుగా వచ్చాడు. ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ఇక్కడ సేవకుడు. ఈ క్షేత్రాన్ని కాపాడాలి, క్షేత్ర పవిత్రతను కాపాడాలి, భక్తులకు గౌరవ మర్యాదలు ఇవ్వాలి. భక్తులతోనే ఇంత దారుణంగా మాట్లాడతారు. అలాంటి ధార్మిక సంస్థ ప్రతినిధులతోనే ఈ మాదిరి మాట్లాడతా అంటే సామాన్య భక్తులు ఇంక ఏమని మాట్లాడతారు? వాటి మీద కేసు పెడతాను, నువ్వు అక్కడికైనా ఉన్నావంటే కూడా చెప్తారు. బెదిరిస్తారు, భయపెడతారు. హిందూ సంఘాల నాయకుల్ని బెదిరిస్తున్నారంటే వీళ్ళు సామాన్యులు ఇంకెంత బెదిరిస్తూ ఉంటారో మీరే చూసుకోండి. బహుశా ఇప్పుడు ఈ వీడియో చేసినందుకు కూడా సాయంత్రానికి మనకు బెదిరించుకోవాల్సి వస్తే ఖచ్చితంగా మేమే చర్యలు తీసుకుంటాం. అది తీసుకోండి. గుట్కా రవీంద్ర బాబు మీద వాడు గుట్కాలు వేస్తాడు బాబు, వాడి మీద యాక్షన్ తీసుకోండి అంటే వాడేదో నా మీద కంప్లైంట్ అన్నట్టు. ఈ కారు దొరికింది కూడా గుట్కా గడి పక్కనే. ఆ గుట్కా గాడిని ఇప్పుడు దాకా కిందకు పంపకపోగా గుట్కా గాడి మీద మీరు మాట్లాడతారా అంటూ మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు. సరే హిందూ బంధువులరా, స్టిక్కర్లు తీయమంటే స్టిక్కర్లు తీయకుండా ఏం వీళ్ళు ఇంతవరకు స్టిక్కర్లు తీయడం లేదండి. కనీసం దాన్ని పీకేదానికి కూడా ఎవరు సాహసం చేయట్లేదు. స్టిక్కర్లు తీసి మరి మళ్ళా దానికి మీరు యూట్యూబ్ చేసి
దాంట్లో తప్పే ఉంది. ఆహా, మీరు తీసినారంటే మీరు తీస్తే డ్యూటీ నేను తీసాం అనుకోండి దిల్లుమంటారు. దిల్లుమంటారు. మళ్ళీ మళ్ళీ మా మీద కేసు కట్టారు. ఎప్పుడు మాట్లాడారు వాళ్ళ సంగతి నేను చూస్తా. రమ్మనండి. మీరెవరు సార్ మళ్ళీ? ఐడి పార్టీ సార్. మరి వింగ్ అయినప్పుడు మీ కంట్రోల్లోకి రాదా? మేము టోటల్ 3,05,000 మంది ఉన్నాం సార్. సెక్యూరిటీ ఈ సెక్టర్ ఉంటుంది సార్, 3 సెక్టర్ ఉంటుంది. 3 సెక్టర్ అండర్లో సార్ ఒకరి మీద ఒకరు చేసుకుంటా ఉండేది కాదు సార్. వెంటనే మనకు కనిపించిందంటే దాన్ని డిసైడ్ చేసేవాళ్ళు. మనం వాళ్ళు రావాలి వీళ్ళు రావాలి అనే దాన్ని ఎట్లా చేశారు మళ్ళీ మీరే చేస్తారు. మేమెందుకంటే అన్యమత చిహ్నాల విషయంలో మిమ్మల్ని ఎవరు అనరు సార్. చెప్తాను, లాస్ట్ టైం మేము వస్తుంటే కాషాయ కండువాలు వేసుకోవాలంటే బీజేపీ కండువాలా అని నన్ను అడిగారు. ఆయన స్టిక్కర్ వేసుకుని వస్తుంటే హిందూ స్టిక్కరు, అవన్నీ స్టిక్కర్లు పొలిటికల్ అయిపోతుంది, మీరు కొండపైకి అట్లా పోకూడదు అన్నారు. కొండపైకి విజిలెన్స్ కింద గేట్ కాదు గొడవైంది గుర్తుందా? శివాజీ మహారాజ్ స్టిక్కర్ తీసుకొసారి అవన్నీ పెట్టడానికి లేని అభ్యంతరం, ఇది పీకే మాత్రం రూల్స్ వస్తాయని ఎట్లా అంటారు? రూల్స్ వస్తాయి కాదు, ఇంకే 2 సెకండ్లు అది కాదు. అది ఎట్లా వచ్చింది మాకు చూపించకుండా అది చూడండి, అది కూడా ఎంక్వైరీ చేయండి. కింద లెవెల్ ఆఫీసర్ లెవెల్ వాళ్ళు సార్ మీ ఆఫీసర్ లెవెల్లో ఎట్లా ఉన్నారు తెలుసా? అసలు సామాన్య భక్తులకు సమాధానం కూడా చెప్పరా? పొద్దున మీ జేఈఓ ఆఫీస్కి పోయి కూర్చుంటే 4 గంటలు వెయిట్ చేసాం. జేఈఓ సమస్యలు చెప్దామనేసి పర్సనల్ లెటర్లు ఇచ్చే వాళ్ళకి, రికమెండేషన్ ఇచ్చే వాళ్ళకి కలుస్తాడు ఆయన. సమస్యలు చెప్పేవారు మరి కొండ మీద మేము కూర్చుంటే ఒక 4 రోజులు 100 సమస్యలు కాదు, కనీసం 10,000 సమస్యలు చూపిస్తాం. సమస్యలు చూపిస్తాం. మేము తీర్చాల్సింది మళ్ళీ టీటీడీ వ్యవస్థ. టీటీడీ వాళ్ళకి సమస్యలు తీర్చడం కంటే కూడా మాలాంటి వాళ్ళ ఆనందం ఎక్కువ కదా. ఫోన్ చేశారు సార్, ఇంకా ఫోన్ మాట్లాడు. సిబిఎస్ దాంట్లో టెక్నిస్ట్ వచ్చాడు రండి అంటే కూడా ఆ సెక్టర్ కావాలి ఈ సెక్టర్ కావాలి అని చెప్పేసి ఆ సెక్టర్ వాళ్ళు ఎంతసేపు చెప్తారు అంటే అని అడిగితేనే మేము ఫ్లైట్ వేసుకు రావాలా అని చెప్పి మాట్లాడుతున్నాం. అదే లైవ్ చూస్తున్నారు కదా, లైవ్ అయింది. మీరేనా చేసి మీరేనా సార్? ఫ్లైట్ వేసుకు రావాలని ప్రశాంతంగా ఫ్యామిలీతో దర్శనం చేసుకుందామని వస్తే కూడా అంటే దేవుడు మనకు ఒక సేవ మనకిస్తున్నాడు. సేవ అది దేవుడు మాకు ఇచ్చిన బాధ్యతగా గొప్పగా ఫీల్ అవుతాను. సివిఎస్ఓ గారు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. ఒక అధికారి, ఒక బాధ్యత కలిగిన అధికారి ఉంటూ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయించండి. ఏముంటారు ఒక ఎస్పీ క్యాడరు, చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్, కింద స్థాయి అధికారులు ఏమో విమానాలు వేసుకురావాలా లేకపోతే వాళ్ళు వేసుకురావాలా అని మాట్లాడతారు. దాని గురించి కొద్దిగా పై స్థాయి వాళ్ళకి కంప్లైంట్ చేద్దామంటే పై స్థాయి అధికారులు ఏమో ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టుకుంటారు. అడిగేవాళ్ళు లేడు, చెప్పేవాళ్ళు లేడు, స్పందించేవాడు అంతకంటే లేడు. చూపించేవాళ్ళు మాత్రం నేరస్తుల్లాగా కనపడతా ఉంటారు. వాళ్ళకి నేరాలన్నింటినీ ప్రపంచంలో ఎక్కడా లేని బిడ్డరు నేరం చేసి ఐడెంటిఫై చేసి మనకి ఇప్పటికి 45 మినిట్స్ అవుతుందండి. ఇంకా ముస్లిం మత చిహ్నాలు తిరుమల క్షేత్రంలో అలానే ఉంది. వాడు అల్లా గొప్పతనం గురించి ఆ చిహ్నంలో ఉంది, ఆ ట్యాగ్లో కూడా. 45 మినిట్స్ అవుతుంది. బాధ్యతగా మేము విజిలెన్స్ వారికి ఫోన్ చేశాము. వాళ్ళు చాలా బాధ్యతగా ఫ్లైట్లో వస్తామని కూడా సమాధానం ఇచ్చారు. అది కూడా మీరు విన్నారు. ఆ తర్వాత ఎవరో వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళు కూడా మాకు సంబంధం లేదని చెప్పారు. వేరే సెక్టార్ వాళ్ళు రావాలి, ఆ సెక్టార్ వాళ్ళ కోసం వెయిట్ చేద్దామని చెప్పారు. ఇది ఈరోజు టీటీడీలో విజిలెన్స్ వ్యవస్థ పనితీరు. ఎప్పటికైనా చూడండి, హిందూ సంఘాల పని లేక పని కాదు, ఇదే ధర్మం కోసం పనిగా పెట్టుకున్నాం కాబట్టి మేము ఎంత ప్రయాసపడుతున్నాం. ఓంకార్ గారు కానీ నేను కానీ ఇంకా ఇట్లాంటివి చాలా నేరాలు చాలా ఘోరాలు జరుగుతూ ఉన్నాయి. కాకపోతే అన్నింటినీ చూపించడానికి ఇంకా సమయం రాలా. ఖచ్చితంగా ప్రతి ఒక్కదాన్ని బయట చేస్తాం. వీళ్ళు ఎక్కడితో అయిపోయింది అంటున్నారు. గతంలో 108 సమస్యలు చూపించాం కదా, అతి త్వరలో 1000 పైన సమస్యలు చూపిస్తాం. ఏం చేస్తారో చూడండి. చిహ్నాలు చూపిండి, ఎందుకంటే 45 మినిట్స్ అయినా కూడా ఇంకా తీయలేదు. మన లైవ్ వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఏవైతే ఉన్నాయో అవి అట్టే ఉన్నాయి.
ఆ కార్ ముందర అది గనీ పేరు, లోపల ట్యాగు, బయట వెనకాల రెహాను. నా కార్ ఈరోజు డిక్కీ దిగమని ఈరోజు నాది చెక్ చేసిన. మరి అదే కదండి. ఇంత కారణం ఉందా పన్న మీద బిజినెస్ ఇబ్బంది లేరా? ఆ పక్కన ఏ పక్కన ఉందో కూడా లొకేషన్ చూపించు అంతా. ఈ పక్కనే కదరా ఇక్కడ నుంచి అటువైపు పోవాలి. ఇది ఒక మోడల్, ఇది ఒక మోడల్. ఇది ఒక్కసారి ఇక్కడ లొకేషన్ చూసారు కదా, ఇక్కడ నుంచి చూడండి కరెక్ట్ గా మాడ వీధులు ఏవైతే ఉన్నాయో ఆ మాడ వీధుల ఎంట్రన్స్ గేట్ దగ్గర ఆపోజిట్ లో ఇది. ఆ పక్కనే వెంకటేశ్వర స్వామి, ఆ పక్కనే వెంకటేశ్వర స్వామి వారి ప్రధాన ఆలయం. ఇది పరిస్థితి. ఇంకా ఇంతవరకు ఇంకా రాలేదు, రావడం లేదు. ఏం సార్ వస్తున్నారు లేదా? పీకేమన్నారంట, చూపిస్తాం. లోపల చూపించండి. చూపించండి. ఆవిడకి ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. ఆవిడకి ట్రాఫిక్ ఇబ్బంది పెద్ద ఆవిడకి. బ్లేడ్ రాలేదే. వీడియో పేరు కాదు, వీడియో సార్ నిన్నటికి రావాలి కదా, వచ్చిందే కదా ఆయన. ఏబిఎస్ నెక్స్ట్ ఆయన చెప్పినాను మాదిరి చెప్పకుండా మేము మాకు మీ నెంబర్ కాల్ ఒకసారి చెప్పినాము సార్ తీసేస్తున్నాం. మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను ఏంటి తీసేస్తాను. మీరు ఇక్కడే ఉంటారా? మీరు ఎక్కడ ఉంటారా? తిరుపతి ఎక్కడండి? మీరు ఇక్కడ ఏం పని చేస్తారు? సార్ మీరేం పని చేస్తారు? కాదా ఏమంటే లాయరింగ్ చేస్తుంటే అడ్వకేట్. ఎవడో బ్యాడ్ కామెంట్స్ పెట్టినారు. కామెంట్స్ బ్యాడ్
ఆడి క్రిస్టియన్ గాడు బొక్కలో వేయాల లంచా కొడక. అరే శివుడు బి లంచా కొడక, ఎవడరా నన్ను బొక్కలో వేసేది? ఏంట్రా న్యూసెన్స్ కేసు నీ అక్క లంచా కొడక. నా క్షేత్రంలోకి వచ్చి నా క్షేత్రంలో చెడగొడుతున్నావు ప్రశ్నిస్తాను, నీకేంట్రా గొర్రె బతుకు నీ గొర్రె కుక్క. ఈ మతం మారిన కొచ్చాగాళ్ళందరికీ మన దేవుళ్ళ పేర్లు పెట్టుకోకపోతే వాళ్ళ బతుకు ఐడెంటిటీ కూడా లేదు. వీళ్ళు లంజగడికలు మనం మాట్లాడతాను. కరాటికలని ఇద్దరి మీద కేసు అనేది చెప్పండి. నువ్వే అడగరా శివుడిగా. రే శివుడు బి నువ్వే అడుక్కోపో. జగన్ బొమ్మ పెట్టుకున్నాడు దేవుడు అట్లయితే ఈడే అంటాడు. గుంటూరు కాదే క్రిస్టియన్ కదా. వెనకాల రెహాన్ విహెచ్పీలో ఆర్ఎస్ఎస్ లో ఉండండి. అట్లా కాదు భయ్యా, షాంపూ తెచ్చేసి షాంపూ భయ్యా షాంపూ నీళ్ళు పోస్తే షాంపూ అర్థం 3 గీతలు పడుతుంది. ముస్లిం సంఘాలు ఏం చేస్తాయి వాళ్ళ మక్కలో మంగళ తూరుకుంటాయా? అట్లాగే మన దగ్గరికి వచ్చినప్పుడు ఆపినప్పుడు మూసి కూర్చోవాలి వాళ్ళు కూడా. రాంబాబు అన్న ఎప్పుడు వస్తాను తిరుమలకి? అయ్యా చంద్రబాబు నాయుడు గారు ప్రక్షాళనంతా తిరుమల నుంచే మొదలు పెడతా అన్నారు. ఎక్కడ మొదలు పెట్టారు సార్? విజిలెన్స్ వాళ్ళు ఇంకా ఇట్లాగే ఉన్నారు పట్టించుకోకుండా. శానిటేషన్ వాళ్ళు చూసుకోవట్లా. మార్కెటింగ్ వాళ్ళు మార్కెట్లో పడిపోయారు, వాళ్ళకి కావాల్సింది చేసుకుంటున్నారు. టికెట్లు అమ్ముకునే వాళ్ళు టికెట్లే అమ్ముకుంటున్నారు. జేఈఓ ఆఫీస్కి వెళ్తే టికెట్ల దర్శనాల కోసం వచ్చే వాళ్ళకి దర్శనం ఇస్తారు, కానీ జేఈఓ గారు హిందూ సంఘాలకి దర్శనం ఇవ్వరు. ముస్లిం పేరు వేసుకుని వచ్చారు వాళ్ళు. ముస్లిం స్టిక్కర్ వేసుకుని వచ్చారు.
వాడు కూడా కిచెన్ వేసుకుని సపరేట్గా అడుగుతుండే మనం సపరేట్గా అడుగుతున్నాడు రోడ్డు కూడా ఏమైనా వేసుకుంటే పని పెద్ద పనిగా ఉందా వీళ్ళకేమో తెలియదు అంట ఫస్ట్ టైం అంట అది వాళ్ళు నిద్రపోతుంది టీటీడీ విజిలెన్స్ వాళ్ళు నిద్రపోతున్నారు ఎస్కేప్ పోలీస్ స్టేషన్ వాళ్ళంతా కానిస్టేబుల్స్ అండి కాదు టీటీడీ విజిలెన్స్ వాళ్ళు కాదు, మొత్తం కానిస్టేబుల్స్ వాళ్ళంతా మొత్తం అందరినీ కింద కానిస్టేబుల్స్ అయితే దిగొచ్చారంటే రూల్ అగెన్స్ట్ వెళ్ళినప్పుడు సస్పెండ్ చేయాల్సింది ఎవరినైనా. ఇప్పుడు ఇది మీకు కూడా పని పడినట్టేగా, కింద కరెక్ట్ వాళ్ళు డ్యూటీ చేస్తే ఇక్కడ మీకు శ్రమ ఉండదుగా. ఇది మా పని కాదండి, చెప్తాను ఇది మాకు డ్యూటీ కాదు, ఇది మా రెస్పాన్సిబిలిటీ. కానీ మీకు డ్యూటీ, మీకు దీనికోసం జీతాలు ఇస్తున్నారు. కొండపైకి ఇట్లాంటివి రాకుండా జీతాలు ఇచ్చేది, ఆ జీతాలు కూడా మా డబ్బుల్లోంచి ఇస్తుంది. ఆ జీతాలు మా డబ్బుల నుంచి సార్ ఇచ్చేది, తీసుకోవాలి, చెయ్యాలా. నాకు అంటున్నారు కదా ఆయన, హెలికాప్టర్స్ రావాలా. వాళ్ళు విమానంలో వచ్చినప్పుడు మన డబ్బులే కదా. లైవ్ లో రికార్డ్ అయింది. విమానాలు కూడా మన డబ్బులతో రావాల్సింది. మళ్ళీ జేబుల్లోంచి పెట్టుకుని ఎవరు రాడు. చూస్తున్నారుగా హిందూ బంధువులారా, ఇది పరిస్థితి. ఇలాంటివి రెగ్యులర్ గా డ్రైవ్ నడుస్తూ ఉంటాయి. అంటే విజిలెన్స్ ఆధ్వర్యంలో కాదు, ఈ విజిలెన్స్ ఆధ్వర్యంలో అనమాట. అన్యమతస్తుల్ని పట్టిస్తాం. కొండపైన విజిలెన్స్ వాళ్ళు పనిచేసే దాకా, అంటే ఈ అలసత్వం ఏదైతే ఉందో అది పోయేదాకా మా పోరాటం మేము చేస్తూనే ఉంటాం. ఓకే, జై శ్రీరామ్, జై వెంకటేశ్వర.